గురుగారు, కశ్యపుడు, కాశ్యపుడు ఈ రెండు పేర్లు ఒకటేనా వేరువేరా? నిజానికి రెండు ఒకటేనమ్మా, కానీ సూక్ష్మ భేదం ఉంది. స్థూలంగా రెండు ఒకటే అని అనిపిస్తాయి. అసలు కశ్యప అనేటువంటి పేరే చాలా గమ్మత్తైనటువంటి పేరు. యహ పశ్యకః స కశ్యపః, ఇది వేదాంత శాస్త్రంలో ఉన్నటువంటి మాట. యహ పశ్యకః స కశ్యపః. చూడండి, మామూలుగా లోకంలో కొన్ని పదాలు తిరగేసి చదివితే మళ్ళీ వేరే రకంగా వస్తూ ఉంటుంటాయి. ఇప్పుడు పశ్యకః, పశ్యకః అనేటువంటి పదాన్ని తిరగేసి చదివితే కశ్యపః. యహ పశ్యకః సహ కశ్యపః. ఎవడైతే చూచేవాడో అతడు కశ్యపుడు. ఎవడైతే చూసేవాడో వాడు కశ్యపుడు ఏంటండి? ఇప్పుడు పతంజలి అనేటువంటి ఈ జీవి కూడా చూస్తోంది లోకంలో. మరి నేను కశ్యపుడిని అవుతానా? కాదు. యథార్థ జ్ఞానంతో ఎవడు లోకాన్ని చూస్తాడో యహ పశ్యకః. పశ్యక అంటే చూడటం, యథార్థ జ్ఞానం. యథార్థ జ్ఞానం అంటే నేను దేవుడు ఒక్కటే, నాకు దేవుడికి భేదం లేదు, అహం బ్రహ్మాస్మి అనేటువంటి ఒక యథార్థ జ్ఞానంతో గనక నేను లోకాన్ని పరిశీలిస్తూ సమస్తాన్ని దేవుడి యొక్క అంశగా భావిస్తూ వారికి నాకు అభేదంగా గనక ఎవడైతే చూస్తూ ఉంటాడో యహ పశ్యకః సహ కశ్యపః, అటువంటి వాడిని కశ్యప ప్రజాపతి అంటారు. కాబట్టి అందరూ కశ్యపులు కాలేరు, ఆయన మాత్రమే కశ్యప ప్రజాపతి. ఆయనకి సంబంధించినటువంటి వాళ్ళే దితి, అదితి, కశ్యప ప్రజాపతి యొక్క భార్యలు. దితికి పుట్టినటువంటి వాళ్ళు దైత్యులు, అదితికి పుట్టినటువంటి వాళ్ళు ఆదిత్యులు. రాక్షసులు, దేవతలు ఇద్దరూ కూడా కశ్యప ప్రజాపతి యొక్క సంతానమే. కాబట్టి రాక్షస ప్రవృత్తులు, దైవ ప్రవృత్తి మనుషుల్లో కలిసే ఉంటుంది, వేరువేరుగా అంటూ ఏమీ ఉండదు అనేటువంటి ప్రతీకాత్మక అర్థం కూడా కశ్యపుని యొక్క జీవిత చరిత్రలో మనకు కనపడుతుంది. ఇక మన ప్రశ్నకు వస్తే, కశ్యపుడు కాశ్యపుడు ఇద్దరూ ఒకటేనా అంటే స్థూలంగా ఒకటే. ఎందుకనంటే కశ్యపస్య గోత్రం పుమాన్, కశ్యపుడి యొక్క గోత్రంలో పుట్టినటువంటి వాడు కాశ్యపుడు. కశ్యపుడికి జన్మించినటువంటి వాడు, ఆ వంశంలో జన్మించినటువంటి వాడు కాశ్యపుడు. అయితే మన పురాణాల్లో కాశ్యపుడు అనేటువంటి పేరు వేరేగా కనిపిస్తుంది, కొన్ని చోట్ల కశ్యపుడు అనేటువంటి పేరు వేరువేరే కనిపిస్తుంది. మొత్తానికి రెండు మాత్రం స్థూలంగా విడివిడిగా కనపడుతుంది, కానీ సూక్ష్మ దృష్టితోటి మాత్రం రెండు ఒకటే.